కేవలం 16 ఏళ్ల వయసులో స్వరాజ్యం కోసం నడుం కట్టి సువిశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని, ఇటు బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను గడగడ వణికించిన మరాఠా యోధుడు. విజయమో వీరస్వర్గమో, చావో రేవో లాంటి పాతకాలం పద్ధతులకు స్వస్తి పలికి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ పుంజుకొని శత్రువు మైండ్ బ్లాంక్ అయ్యేలా కోలుకొని దెబ్బతీయాలి అనే కొత్త ఫార్ములా కనిపెట్టిన మేధావి. కొండ కోనలను ఆసరాగా చేసుకుని గెరిల్లా యుద్ధాన్ని వెలుగులోకి తెచ్చిన మహావీరుడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. మన భారతదేశంలో నేవీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజు ఇతడే. ఔరంగజేబు కూతురిని సైన్యం బంధించినప్పుడు ఆ అమ్మాయిని చూసి నీలో నా తల్లి కనిపిస్తుంది అని చెప్పి తిరిగి ఢిల్లీకి పంపించిన సంస్కారవంతుడు. మతం పిచ్చితో గ్రూపులుగా ఉన్న ఆ రోజుల్లో తన సైన్యంలో మెజారిటీ, అత్యంత ప్రాధాన్యత గల పదవుల్లో ముస్లింలకు చోటిచ్చి సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటిన ఛత్రపతి. అతడే మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్.